మంత్రి నారా లోకేష్ మంత్రాంగంతో ఆదోని కూటమిలో కుమ్ములాటలకి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? కర్నూలు వెళ్లిన లోకేష్ కూటమిలో గొడవలపై సున్నితంగా స్పందించారు. పార్టీలు వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండానే విభేదాలున్నప్పటికీ కలుపుకుపోవాలి అని టీడీపీ లీడర్లు క్యాడర్కి సూచించారు. ఆయనకి తమ గోడు చెప్పుకోవాలన్న కార్యకర్తల కోరిక నెరవేరలేదు. లోకేష్ సూచనలతో ఆదోని కూటమి క్యాడర్ ఇక కలిసి పనిచేస్తారా? నేతలు సర్దుకుపోతారా? ఇంతకీ మిషన్ ఆదోని సక్సెస్ అయ్యిందా? రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కర్నూలు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించారు. ఆదోనిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదోని కూటమిలో విభేదాల గురించి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని కార్యకర్తలు నేతలు అనుకున్నారు. అయితే ఆ సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం రాకపోవడంతో వాళ్ళేమీ చెప్పలేకపోయారని సమాచారం. ఆదోని నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పార్థసారథి ఉన్నారు. గత 2 ఏళ్లుగా టీడీపీ జనసేన నేతలతో ఆయనకు అస్సలు పడడం లేదని టాక్. ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకు ఎమ్మెల్యే పార్థసారథితో సత్సంబంధాలు లేవని చెబుతారు. ఈ ఇద్దరి నేతలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారట. ఇక జనసేన నేతలతో కూడా ఎమ్మెల్యే పార్థసారథికి సఖ్యత లేదని సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడకు వెళ్లినా టీడీపీ జనసేన నేతలు అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే పార్థసారథితో టీడీపీ జనసేన నేతలకు డైలీ సీరియల్లా డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ విషయాలన్నీ ఫిర్యాదుల రూపంలో అధిష్టానానికి చేరాయి. లోకేష్ రాకతో ఆదోని కూటమి విభేదాల విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని టీడీపీ నేతలు భావించారు. అధికారంలో ఉన్నప్పటికీ తాము ప్రతిపక్ష నేతల్లా ఉండాల్సొస్తోందంటూ తమ గోడు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళకు అవకాశం దొరకలేదు. ఆదోనిలో జరుగుతున్న పరిణామాలు తనకు తెలుసని, కూటమిలో ఎన్ని విభేదాలున్నప్పటికీ కలిసి వెళ్లాల్సిందేనని టీడీపీ లీడర్లకు క్యాడర్కు లోకేష్ సూచించారు. కూటమి పార్టీలకు, ఆ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు విలువివ్వాల్సిందేనని, కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఫలితం ఉంటుందని సూచించారు. ఆ తర్వాత బూత్ కమిటీలతో, క్లస్టర్ ఇన్ఛార్జ్లతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మిషన్ ఆదోనితో కూటమిలో కుమ్మలాటలకు లోకేష్ పరిష్కారం చూపిస్తారని టీడీపీ నేతలు భావిస్తే కలిసి పనిచేయండి, అంతా సర్దుకుంటుంది అని ఆయన సూచించడంతో తమ్ముళ్లు అయోమయంలో పడ్డారని టాక్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సమయంలో ఆదోని కూటమిలో రగులుతున్న విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది చర్చగా మారిందంటున్నారు.